హాయ్ అండి. బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బీరకాయ కర్రీ రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే బీరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, తాలింపు గింజలు, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గుప్పెడంత కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అందులో కొంచెం అల్లం పేస్టు వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక బీరకాయ ముక్కలు నేను ముందే కట్ చేసి కడిగి అందులో వేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాక మొత్తం బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికినాక అందులో కొంచెం టేస్ట్ సరిపోయినంత సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కడిపినాక బీరకాయ బాగా ఉడికినాక చూసుకొని అప్పుడు 2-3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ముందే టమోటాలు వేస్తే బీరకాయ ఉడకదు, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నా. టమోటాలు వేసినాక రుచికి సరిపోయినంత కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కూర అంతా దగ్గరికి పడిన దాకా కలుపుకుంటుంటే టమాటకాయ సాఫ్ట్గా ఉడుకుద్ది. ఉడికినాక అంతేనండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకుంటే బీరకాయ కూర రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన వీడియో కానీ నచ్చితే ఫస్ట్ సారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.